అదేవిధంగా మనస్సులో మాలిన్యాలు దగ్ధమైపోవాలి. మామూలుగా తుడిచి పారేయకూడదు, వాటిని దగ్ధం చేసేయాలండి. బూడిది కూడా మిగలకుండా దగ్ధం చేస్తాయి కొన్ని అగ్నులు, అలా దగ్ధం చేయాలి. అలాగే మొట్టమొదట మీరు ఆ నొసటి కన్నుని ధ్యానిస్తే అదేం చేస్తుందయ్యా అంటే దోషదాహ కృత్, మనలో ఉన్న సమస్త దోషాలని దగ్ధం చేస్తుంది. ఆడు తర్వాత ఏం చేస్తాడంటే సూర్యనేత్రంతో చూస్తాడు. సూర్యుడు చీకటిని పోగొడతాడు, తమస్సును పోగొడతాడట. కనుక మొదట పాపాలని దగ్ధం చేస్తాడు ఒక కన్నుతో, రెండవ కన్నుతో మళ్ళీ అజ్ఞానం అనే చీకటిని పోగొడతాడు. ఇక మూడవ కన్ను ఏమిటి? చంద్రనేత్రం. మనకు సూర్యుడు ఉండాలి కానీ సూర్యుని తేరిపార చూడలేం. అదే చంద్రుడు వస్తే ఆహా అలా చూస్తూ ఉంటాం, ఎంత బాగుందో బాబు అని. చంద్రుడు చల్లగా ప్రసన్నంగా ఉంటాడు. ఇందాక చెప్పుకున్న చంద్రుడు అమృతం కూడా ఇస్తాడని ఇక్కడ. కనుక స్వామి ఒక కన్నుతో మన దోషాలు దగ్ధం చేస్తాడు, రెండవ కంటితో జ్ఞానం ఇస్తాడు, మూడవ కంటితో ఆనందాన్ని శాంతిని ప్రసాదిస్తాడు. ఇప్పుడు